Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So Nana, మనం yesterday we are discussing yesterday class some vocabulary గురించి. సో రోమన్ నెంబర్ 1, 2, 3 గురించి డిస్కషన్ చేసుకున్నాము అండ్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా బోర్డు మీద రాయడం జరిగింది. ఐ హోప్ యూ. సో ఆర్ యూ ఫిల్ అప్ యువర్ టెక్స్ట్ బుక్ నానా. మేబీ ఒకవేళ నిన్న మీరు ఫిల్అప్ చేయకపోతే టుడే ఫిల్అప్ యువర్ టెక్స్ట్ బుక్ అండ్ సెండ్ యువర్ హోంవర్క్. ఓకేనా నానా? So today we are discussing on page number 82. They have some grammar part are there nana. Today we are discussing that grammar part. Okay na? The passive voice. మనం అదే విధంగా టెన్స్ చెప్పుకున్నాము అండ్ అదే విధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకున్నాము. మరి అదే విధంగా ఈరోజు మనకి ఆ విధంగానే కదా. సో ప్యాసివ్ వాయిస్ అంటే మనకి ఇందులో కూడా ఒక సెంటెన్స్ అంటే మనము బిఫోర్ లెసన్ రిఫార్మింగ్ లెసన్ డిస్కషన్ చేసుకున్నాము కదా. ఆ లెసన్లో నుండే ఇచ్చిన ఆ లెసన్లో మనం దాంట్లోనే సబ్జెక్ట్ ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి మెయిన్ వర్బ్ ఉంది. అదేవిధంగా మనకి ఇందులో సో ఈ ఒకే సెంటెన్స్ ఆల్రెడీ మనము ఒక సెంటెన్స్ ఉంది. ఒక సెంటెన్స్ని మనము పోయేసారి డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి కూడా డిస్కషన్ చేసుకున్నాం. ఒకటే సెంటెన్స్ బట్ దాన్ని ఇండైరెక్ట్గా ఉన్నదాన్ని డైరెక్ట్గా చెప్పడం ఎలా, డైరెక్ట్గా ఉన్నదాన్ని ఇండైరెక్ట్ ఎలా చెప్పడం. దీన్ని కూడా ఒకటే సెంటెన్స్ బట్ దాన్ని ఒక సెంటెన్స్ కానీ దాన్ని రెండు విధాలుగా రాస్తున్నాం అనమాట. ఓకేనా? సో ద ప్యాసివ్ వాయిస్ ఇక్కడ మనకి రిఫార్మింగ్ లెసన్లో నుండి తీసుకోబడింది నాన్న. ఓకేనా? ఫస్ట్ మనం ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా. సో everyone in the village, everyone in the village liked Rip Van Winkle. సో ఈ సెంటెన్స్ నానా రిప్ వాన్ వింకిల్ లెసన్లో నుండి తీసుకోబడింది. సో ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటది ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్ ఆ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్డ్ ఎవరిని ఇష్టపడే వాళ్ళనా. ఇక్కడ లైక్డ్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది కానీ మనకి ఇక్కడ సబ్జెక్ట్ని తెలియజేస్తుందా లేకపోతే వెర్బ్ని తెలియజేస్తుందా. మనకి ఏం తెలియజేస్తుంది, మనకి లైక్డ్ ఈజ్ ద ఇక్కడ వెర్బా లేకపోతే ఏంది లైక్డ్ ఇష్టపడుతున్నారు. ఇదేంటది? వెర్బ్. అందరు కూడా ఆల్మోస్ట్ అందరు కూడా ఆ గ్రామంలో వాళ్ళు ఎవరిని ఇష్టపడుతున్నారు అంటే రిప్ వాన్ వింకిల్ని ఇష్టపడుతున్నారు. మరి ఆ సెంటెన్స్ని ఇంకొకలాగా ఎలా రాస్తాం? హౌ టు రైట్? రిప్ వాన్ Winkle was liked by everyone in the village. మరి ఒకటే సెంటెన్సా కాదమ్మా, సేమ్ సెంటెన్స్ కదా. ఇక్కడ ఫస్ట్ ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్ లైక్డ్ రిప్ వాన్ వింకిల్. అందరూ కూడా ఆ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రిప్ వాన్ వింకిల్ని ఇష్టపడుతున్నారు. చేస్తాను. మరి అదేవిధంగా ఇక్కడ ఏంటది మనకి మనం చూసుకున్నట్టయితే రిప్ వాన్ వింకిల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లైక్డ్ అంటే వెర్బ్ కదా. మనకి ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్ లైక్డ్ రిప్ వాన్ వింకిల్. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా రిప్ వాన్ వింకిల్ ఇష్టపడుతున్నారు. దాన్నే హౌ టు చేంజ్ రిప్ వాన్ వింకిల్ వాజ్ లైక్డ్ బై ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్. దీంట్లో ఏంటిది రిప్ వాన్ వింకిల్ అనేది ఆబ్జెక్ట్. ఓకేనా? ఇక్కడ మనకి వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది అంటే ఒకటే అమ్మా. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం చేంజ్ ఒకటే సెంటెన్స్ని రెండు విధాలుగా రాశాము. ఓకే, డిడ్ యు అండర్స్టాండ్ చిల్డ్రన్? ఒకటే సెంటెన్స్ బట్ దీన్ని ఎలా రాసాము? 2 వేస్గా 2 పద్ధతిలో రాయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? కంపేర్ ద 2 సెంటెన్స్. మరి ఈ రెండు వాక్యాల కనుక మనం పోల్చి చూస్తే కనుక దే కన్వే ద సేమ్ మెసేజ్. ఇవి రెండు కూడా మనకి ఒకే మెసేజ్ అందిస్తున్నాయా లేదా? మరి ఇక్కడ అందరూ కూడా ఆ గ్రామంలో అందరూ కూడా రిప్ వాన్ వింకిల్ ఇష్టపడుతున్నారు. ఇది కూడా రిప్ వాన్
సో రిఫ్ అండ్ వింకిల్ వాజ్ లైక్డ్ బై ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్. ఈ రెండు కూడా మనకి ఈ రెండు సెంటెన్సెస్ కూడా మనకి ఈ రెండు వాక్యాలు కూడా మనకి సో ఏ విధంగా ఉన్నాయి, టు కన్వే ద సేమ్ మెసేజ్. మనకి ఒకే మెసేజ్ని సమాచారాన్ని ఒకే మెసేజ్ అందిస్తున్నాయి. చేస్తానా అవునా కాదా? సో ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ మనకి ఫస్ట్ సెంటెన్స్ వాట్ ఇస్ దిస్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్. ఓకేనా? సో ఫస్ట్ సెంటెన్స్ మనకి ఏం తెలియజేస్తుంది? ఎవ్రీవన్ విలేజ్ ఇన్ ద ఇక్కడ సో ఎవ్రీవన్ ఇది ఫస్ట్ సెంటెన్స్ కదా నాన్న. ఫస్ట్ సెంటెన్స్ మనకి ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్, ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్, everyone in the so village is the subject. Okay na? So isn't. Okay na? సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్గా ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్ ఉంది కదా. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటది? ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్ ఇస్ ద ఏంటన్నది మనకి ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్ ఇది ఏంటది మనకి సో ఏంటంటే సబ్జెక్ట్ లేదా సో ఎగ్జాక్ట్ తెలుస్తుంది ఇక్కడ మనకి. సో ఫస్ట్ సెంటెన్స్ అంటే సెకండ్ సెంటెన్స్ ఉంది కదా. సో సెకండ్ సెంటెన్స్. సో వాట్ ఈస్ ద సెకండ్ సెంటెన్స్ నానా? సో లైక్డ్ ఇక్కడ ఏంటది? లైక్డ్ అనేది ఏంటది? లైక్డ్ ఈజ్ ఏ వెర్బ్. ఓకేనా? లైక్డ్ అనేది ఏంటది నానా? దిస్ ఇస్ ద లైక్డ్ అనేది వెర్బ్. సో చేస్తాను లైక్డ్ వెర్బ్ కదా, క్రియ అందరు కూడా ఇష్టపడుతున్నారు కదా. సో లైక్డ్ ఈజ్ ద వెర్బ్ అండ్ రిఫ్ ఆన్ వింకిల్ దీంట్లో ఇక్కడ ఏంటి? లైక్డ్ అనేది వెర్బ్ అన్నాం కదా. సో రిఫ్ అండ్ వింకిల్ అనేది ఏంటది? రిఫ్ అండ్ వింకిల్ దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. రిఫ్ అండ్ వింకిల్ అనేది ఏంటది నాన్న? ఈజ్ ద ఆబ్జెక్ట్. ఓకేనా? ఇక్కడేమో లైక్డ్ అనేది వెర్బ్ క్రియ అమ్మ, ఇక్కడేమో రిఫ్ అండ్ వింకిల్ అనేది సో ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా? సో ఆబ్జెక్ట్ హియర్ ద వెర్బ్ లైక్డ్ ఈజ్ సెడ్ టు బి యాక్టివైజ్. మనకి ఇక్కడ ఏంటది? ఇక్కడ మనకి హియర్ ఇక్కడ ఈ సెంటెన్స్ కనుక మనం చూసుకున్నట్టే లైక్డ్ అనేది మనకి ఏం చెప్తుంది అనమాట? లైక్డ్ అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే అమ్మా లైక్డ్. సో లైక్డ్ ఈజ్ సెడ్ టు బి ఇన్ ఏ యాక్టివ్ వాయిస్. ఇది మనకి సో యాక్టివ్ వాయిస్ తెలియజేస్తుంది లైక్డ్ అనేది. ఓకేనా? యాక్టివ్ వాయిస్. ఓకేనా? సో ఇది లైక్డ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ వాక్యాన్ని బట్టి పదాన్ని బట్టి సో రెండు సెంటెన్స్ ఇక్కడ ఇవ్వబడినవి మనకి ఇక్కడ ఇవ్వబడినవి సెంటెన్స్ ఒకే సెంటెన్స్లోన ఒకే అర్థం ఒకే మెసేజ్ ఇస్తున్నాయి. ఇక్కడ దీనికి మనకి సో 2 సెంటెన్స్ తీసుకోవడం అనేది జరిగింది. 2 సెంటెన్స్ యొక్క అర్థం కూడా మనకి ఒకే అర్థాన్ని ఇస్తుంది, మెసేజ్ ఒకటే ఇస్తుంది. సో ఇక్కడ మనకి లైక్డ్ అనేది ఏంటది? వెర్బ్. ఇక్కడ వెర్బ్ తీసుకొని పడింది. అదేవిధంగా మనకి సో ఎవ్రీవన్ ఇన్ ద దీంట్లో మనకి ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్ ఇస్ ద మనకి అది సబ్జెక్ట్. ఓకేనా? సో సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. రిఫ్ అండ్ వింకిల్ ఏంటది? దట్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి లైక్డ్ అనేది ఏ విషయాన్ని తెలియజేస్తుందంటే యాక్టివ్ వాయిస్ మనకి తెలియజేస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లైక్డ్ అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే యాక్టివ్ వాయిస్ని మనకి సో తెలియజేయటం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనమ్మా? సో ఇన్ ద సెకండ్ సెంటెన్స్ మరి ఫస్ట్ సెంటెన్స్లో లైక్డ్ అనేది మనకి ఏం తెలియజేస్తుందమ్మా? సో లైక్డ్ అనేది యాక్టివ్ వాయిస్ని తెలియజేస్తుంది. సో ఎస్ఆర్లో so here have second sentence also there. Okay na? So and second in the second sentence the subject and the object have a so exchanged their position and by the is added to the agent.
మరి ఇక్కడ మనకి రెండు రెండు వాక్యాలు రెండు సెకండ్ సెంటెన్స్ మనకి ఇక్కడ దిస్ ఇస్ ద ఫస్ట్ సెంటెన్స్ అనుకున్నాము, దిస్ ఇస్ ద సెకండ్ సెంటెన్స్. మరి ఇక్కడ ఈ సెకండ్ సెంటెన్స్ మనకి ఇక్కడ ఎలా అవుతుందంటమ్మా, ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఇచ్చాడు కదా, సబ్జెక్ట్ సో అండ్ ద ఆబ్జెక్ట్ అండ్ ద ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అండ్ మన ఆబ్జెక్ట్స్ అనేది ఇక్కడ సో ఏమవుతుంది అంటే ఎక్స్చేంజ్డ్, సో exchanged so their positions, ఇక్కడ ఏమవుతుందంటే నానా వాటి యొక్క పొజిషన్స్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది కదా, సెకండ్ సెంటెన్స్లో ఏమవుతుందంటే నానా సబ్జెక్ట్ అండ్ దేర్ ఆబ్జెక్ట్ ఎక్స్చేంజ్డ్ దేర్ పొజిషన్స్. ఇక్కడ ఈ మూమెంట్లో వాటి యొక్క సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వాటి యొక్క పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ సో ఎక్స్చేంజ్ అంటే మారుతున్నాయి, ఓకే, చేంజ్ అవుతున్నాయి, ఓకేనా. సో ఇక్కడ మనకి మారుతున్నాయి కదా, ఇక్కడ చూడండి దాన్నే ఇలా ఎక్స్చేంజ్ అయ్యి మారడాన్ని ఏమంటారంటే ఇందాక మనకి సబ్జెక్ట్, సో దీన్ని ఏమంటారు ఎక్స్చేంజ్ అయ్యి మారడాన్ని. ఇక్కడ మనకి సో సబ్జెక్ట్ అండ్ ద ఆబ్జెక్ట్, సబ్జెక్టు అండ్ మరి అది ఆబ్జెక్ట్ ఎక్స్చేంజ్ అవుతుంది కదా, వేరే పొజిషన్ వాటి యొక్క పొజిషన్ ఏదైతే చేంజ్ అవుతుందో దాన్ని ఏమంటున్నామంటే నాన్న సో పొజిషన్ అండ్ బై ఇస్ యాడెడ్ టు, మనం దాన్ని యాడ్ చేస్తూ దాన్ని ఏమంటారు టు ద ఏజెంట్ అంటున్నాం, దాన్ని యాడ్ చేస్తూ దాన్ని ఏమంటున్నామంటే ఈ చేంజ్ అయింది సబ్జెక్టు అండ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందమ్మా ఎక్స్చేంజ్ అయితే పొజిషన్ ఉంది కదా, దాన్ని యాడ్ చేస్తూ దాన్ని ఏమని పిలుస్తున్నామంటే ఏజెంట్ అని పిలుస్తారు. సబ్జెక్టు లేదా ఏజెంట్ అని ఇందా చెప్పుకుంది కదా, ఆ విధంగా ఇక్కడ సో సబ్జెక్టు అండ్ అదేవిధంగా ఆబ్జెక్ట్ ఎక్స్చేంజ్ ఉంది పొజిషన్ మారినప్పుడు దీన్ని కలుపుతూ మనం దీన్ని ఏమంటున్నామంటే ఏజెంట్ అంటున్నాం, ఓకేనా. సో అదేవిధంగా ద verb liked change into the was liked be plus past, సో పార్టిసిపుల్ ఆఫ్ ద verb. మనకి వెర్బ్ ఉన్నాయి కదా, మనకి వెర్బ్స్ ఉన్నాయి, టెన్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకి ఇక్కడ మనము చూసుకున్నట్టయితే ఈ సెంటెన్స్లో మనకి లైక్డ్ ఉంది కదమ్మా, సో ఈ లైక్డ్ అనేది ఇక్కడ చూడండి, సో లైక్డ్ ఈజ్ చేంజ్ ఇంటూ లైక్డ్ ఈజ్ చేంజ్డ్. మరి లైక్డ్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే చేంజ్ ఇంటూ వాస్. లైక్డ్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందంటమ్మా వాజ్ లైక్డ్గా చేంజ్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇక్కడ ఇందాక మనము సెకండ్ సెంటెన్స్ ఇక్కడ ఎందుకు వాజ్ లైక్డ్ అంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఉన్నాయి కదా, ఇవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి. ఆ ఎక్స్చేంజ్ అవుతున్న మూమెంట్లో మనము సమ్ యాడ్ చేసుకున్నప్పుడు దాన్ని సో ఏజెంట్ అని అంటున్నాము. అలాంటి మూమెంట్లో లైక్డ్ అనేది సబ్జెక్ట్ వెర్బ్ ఇక్కడ ఏ విధంగా చేంజ్ అవుతుంది, సో వెర్బ్ చేంజ్డ్ ఇన్ చేంజ్డ్ ఇన్ వాజ్ లైక్డ్. ఇది వాజ్ లైక్డ్ ఎలా చేంజ్ అవుతుందంటమ్మా సో బీ ప్లస్ ఫస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వెర్బ్లోకి సో చేంజ్ అవుతుంది, అప్పుడు ఇది మనకి వాజ్ లైక్డ్గా చేంజ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో హియర్ ద వెర్బ్ ఈజ్ సెడ్ టు బి ఇన్ ఏ ప్యాసివ్ వాయిస్. ఇక్కడ మనకి ఈ విధంగా మారడాన్ని మనకి ఏం తెలియజేస్తుందంటమ్మా ప్యాసివ్ వాయిస్ని తెలియజేస్తుంది. చిల్డ్రన్స్ డిడ్ యూ అండర్స్టాండ్ అనా. మనకి ఇక్కడ లైక్ ఉంది కదా, ఈ లైక్డ్ అనేది నాన్న ఇక్కడ మనకి వచ్చేసరికల్లా లైక్డ్ ఏ విధంగా ఇక్కడ మీకు అర్థమైందా నాన్న, ఇక్కడ మనకి ఇక్కడ సబ్జెక్ట్ అండ్ ద ఆబ్జెక్ట్ ఎక్స్చేంజ్ దేర్ పొజిషన్, వాటి యొక్క పొజిషన్ మారుతున్న మూమెంట్లో మనము సో బై ద యాడ్ చేసినప్పుడు మనం దాన్ని ఏజెంట్ అంటున్నాం. ఆ ప్రాసెస్లో మనకి ఇక్కడ లైక్ ఉంది కదా ఇక్కడ, సో లైక్డ్ ఎలా చేంజ్ అవుతుంది, లైక్డ్ చేంజ్ ఇంటూ ద వాజ్ లైక్డ్ ఏ విధంగా చేంజ్ అయింది సో బీ ప్లస్ సో పాస్ట్ సో participle of the verb.
ఆఫ్ ద వెర్బ్. ఇక్కడ వెర్బ్ అనేది క్రియ అనేది చేంజ్ అయింది నాన్న, అప్పుడు మనము రాసుకున్నప్పుడు సో బీ ప్లస్ సో పాస్ట్ పార్టిసిపుల్లో మనం దీన్ని సో వాజ్ లైక్డ్గా చేంజ్ చేసుకోవడం అనేది జరిగింది. అలాంటి దాన్ని మనము సో అలాంటి వెర్బ్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఆ విధంగా చేంజ్ అయిన వెర్బ్ని, ఓకేనా. సో ఈ విధంగా చేంజ్ అయిన వెర్బ్ని మనం ఏమని పిలుస్తున్నామంటే సో ప్యాసివ్ వాయిస్ అని పిలుస్తున్నాం అనమాట. ఓకేనా చిల్డ్రన్, అర్థమైందన్నా. సో అదేవిధంగా ఇక్కడ మనకు నోట్ ఇచ్చారు చూడమ్మా, ద టెన్స్ ఆఫ్ ద వెర్బ్ సో డస్ నాట్ చేంజ్ when we transform a sentence in a active voice, in a passive voice or a voice with. సో మనకి ఇక్కడ మనం చూసినట్టయితే అబ్జర్వ్ ద అబోవ్ ఎగ్జాంపుల్ అండ్ ద వర్డ్స్ సో గివెన్ బిలో. మన కోసం ఒక నోట్ ఇచ్చాడు నాన్న. సో నా సెంటెన్స్ ప్రకారం మనకి సో ఈ ప్యాసివ్ వాయిస్ అనేది మనకి ఏ విధంగా మనకి ఇక్కడ మనకి టెన్స్ ఉన్నాయి కదా, సో కాలాలు. హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఆర్ 3 tense are there. 3 tense, each tense divided into 4 parts ఉన్నాయి నాన్న. దాంట్లో మనకి ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ మనకి కొన్ని ఇచ్చారు సెంటెన్స్. ఇక్కడ మనము ఈ పైన సెంటెన్స్ 2 విధాలుగా ఏ విధంగా రాసామో ఆ విధంగా ఇక్కడ కూడా ఇచ్చారు. సో మరి అవి ఏ విధంగా చేంజ్ అయ్యాయో సో టుమారో విల్ బి కంటిన్యూషన్. ఓకేనా, బాయ్, టేక్ కేర్. ఈరోజు చెప్పింది ఒకసారి మీరు కూడా ఒకసారి కొన్ని సెంటెన్స్ ఈ విధంగా రాయడానికి ప్రయత్నించండి. దిస్ లైక్ టెక్స్ట్ బుక్ ప్రకారము ఒక సెంటెన్స్ని 2 విధాలు రాయడానికి ప్రయత్నించండి. ఓకేనా.